శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి. శివకార్తికేయన్ అమరంతో తన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను అందించారు. కెరియర్లో అత్యున్నత స్థాయిలో ఉన్న దర్శకుడు మురుగదాస్ ఈ సంవత్సరం 2 మేజర్ ఫిల్మ్స్ అందించబోతున్నారు. శ్రీలక్ష్మి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది. ఈ రోజు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్తో ఈ చిత్రం టైటిల్ మదరాసిని రివీల్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ పూర్తిగా పవర్ ప్యాక్డ్ అవతార్లో కనిపించారు. ఈ గ్లిమ్స్ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేస్తున్నాయి. టైటిల్ గ్లిమ్స్లో సినిమాటోగ్రఫర్ సుదీప్ ఎలామోన్ హై క్లాస్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్తో విజువల్స్ను ఎలివేట్ చేశారు. తన ఇంటెన్సివ్ నేరేటివ్ గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్తో ఆకట్టుకునే ఏఆర్ మురుగదాస్ మదరాసితో సరికొత్త ఎగ్జైటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నాన్ని గ్లిమ్స్ ప్రామిస్ చేస్తున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్కు ఇది మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, అరుణ్ వెంజరముడు ఆర్ట్ డైరెక్టర్గా, యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ లవ్ టుడే చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించారు. ఓరి దేవుడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్, తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ తెలుగులో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి హీరోని మనం సొంతం చేసుకుంటే ఆ హీరో ఏం చేసినా మనకు చాలా బాగా నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ అలాంటి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రదీప్ని సినిమాకి గ్యాప్ ఇవ్వద్దని కోరుకుంటున్నా. అశ్వత్ మారిముత్తు అద్భుతమైన దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఓ బ్రాండ్. టాలెంట్ హంట్లో మైత్రి రవి గారు చాలా ముందుంటారు. తెలుగులో మైత్రి ఎలాగో తమిళంలో ఏజీఎస్ అలా ఉంటుంది. ఇప్పుడు కొత్త కంటెంట్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎస్కేఎన్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు. ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ బాగా రాశారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి అంటూ వెల్లడించారు. ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమై సినిమా, రాజకీయం అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సత్కరించారు.